ఫైనల్గా మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గారు తన అంతిమ ప్రతీకారాన్ని తీర్చుకున్నారా? హంసా బుర్హాన్, ఇతని పేరు మీరు వినే ఉంటారు. ఇతని పేరు చెప్తే మనకు పుల్వామా దాడులు గుర్తుకు వస్తాయి. అంటే 2019 ఫిబ్రవరి నెల. సో ఈ సంఘటన గురించి మాట్లాడితేనే ఒళ్ళంతా కూడా ఒక రకమైన గగురుపాటు. 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లను వాళ్ళు పొట్టన పెట్టుకున్నారు. సో ఇది ఎంత ఒక భయంకరమైన సంఘటన అంటే, తరువాత మనం బాలాకోట్ దాడులు చేశాం. కానీ ఈ వ్యక్తి, ఈ మాస్టర్ మైండ్ అనండి, సూత్రధారి అనండి, ఇతను ఒక డాక్టర్ అండి. చూడండి, డాక్టర్లు తీవ్రవాదులు. సో మీకు ముజఫరాబాద్ అనబడే ఒక ప్రాంతం, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఒక నగరము. ఇక్కడ ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ పెట్టుకొని మీకు అక్కడికి వచ్చే యువకులను బ్రెయిన్ వాష్ చేసి, రిక్రూట్మెంట్ చేసి, వాళ్లకు పాకిస్తాన్లో ట్రైనింగ్ ఇచ్చి ఇతను తీవ్రవాదులుగా మారుస్తూ వస్తున్నాడు. సో ఈ పుల్వామా దాడుల యొక్క ప్రాథమిక సూత్రధారి ఇతనే, హంసా బుర్హాన్. ఇప్పుడు ఇతన్ని అంటే మీరు చూడాల్సింది ఏంటంటే 2026లో హయ్యెస్ట్ లెవెల్లో ఈ మిస్టరీ మెన్ అనండి, అన్నోన్ గన్మెన్ అనండి, వీళ్ళ హయ్యెస్ట్ లెవెల్లో ప్రతీకారాలు తీర్చుకుంటున్నారండి. ఇప్పుడు ఇతనిని వీళ్ళు హతము చేసిన తీరు చూడాలి. ముజఫరాబాద్లో నేను చాలా సేఫ్గా ఉన్నాను, నా డయాగ్నోస్టిక్ సెంటర్లోనే ఉన్నాను, నాకేంటి అని అనుకున్నాడు. కానీ మీకు ఈ ప్యాటర్న్ ఉంటుంది కదండి, ఒక బైక్, అందులో ఇద్దరు, ఒక వ్యక్తి బైక్ నడుపుతూ ఉంటాడు, వెనక ఉండే వ్యక్తి తన రివాల్వర్ను రెడీ చేసుకుంటాడు. నేరుగా పాయింట్ బ్లాంక్లో ఈ తీవ్రవాదులను వీళ్ళు హతం చేస్తారు. కానీ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయము, ఈ హంసా బుర్హాన్ దొరికాడండి. ఫేస్బుక్లో అంతా ఫోటోలు పెడుతున్నాడు, మీకు అవార్డు ఫంక్షన్స్, ఇతనికి ఒక టీవీ ఛానల్, దానికి హెడ్. సో భారత్కు వ్యతిరేకంగా ఏమేమి చెయ్యాలో చేస్తూనే ఉన్నాడు. సో ఇతన్ని వీళ్ళు గమనిస్తూనే ఉన్నారు. సో మొన్నటికి మొన్న ఇతను దొరికాడు, వెళ్ళారు. ఎన్ని రౌండ్స్ ఆఫ్ ఫైరింగ్ అంటే నో మెర్సీ అంటాం కదండి, నో మెర్సీ. ఎందుకంటే వాళ్ళు చేసిన దారుణాల ముందు ఇలాంటి తీవ్రవాదులు ఈ భూమి మీద ఉండడమే వేస్ట్. అలాంటిది దొరికాడు కదా, కాలుస్తూనే ఉన్నారండి, అందరూ చూస్తూనే ఉన్నారు. ఇతని మీద ఫైరింగ్ అనేది ఆపనే లేదండి. సో ఎంతలాంటి ఫైరింగ్ అంటే అక్కడికక్కడ ఇతను మరణించాడు. మామూలుగా ఏమవుతుంది, వీళ్ళు ఫైరింగ్ చేశాక హుటాహుటిగా కార్లోనో బైక్లోనో కూర్చోబెట్టుకొని పక్కన ఉండే హాస్పిటల్కి తీసుకెళ్తారు. అక్కడ వీళ్ళకి ఆపరేషన్లు చేస్తారు, సర్జరీలు చేసి బుల్లెట్స్ బయటికి తీస్తారు, తరువాత చనిపోయాడు. ఇది కదా ట్రెండ్. కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే మన కోపం, మన ఆవేశం, మన ప్రతీకారం. మీకు అజిత్ దోవల్ గారిలో ఎంత ఆవేశం అనేది ఇక్కడ చూడొచ్చండి. కాలుస్తూనే ఉన్నారు. సో ఫైనల్గా అక్కడికక్కడ మరణించిన తరువాత పిఓకేకి సంబంధించిన అక్కడ ఉండే పోలీసులు, మీకు ఈ పాకిస్తాన్ సైనికులు వచ్చి చూసి, లేదంటే ఎప్పుడో ఇతను చనిపోయాడు. సో ఇది ఫైనల్ అండి, ఫైనల్ నెయిల్ ఇన్ ద కాఫిన్. సో పుల్వామా దాడుల్లో ఆ 40 సైనికులు, వాళ్ళ ఫ్యామిలీస్, సో మీకు ఆత్మఘోష ఉంది చూసారా, దానికి జవాబు ఇదేనండి. సో మీకు ఇలాగ 40 మంది ఒక దేశం యొక్క సైనికులను పొట్టన పెట్టుకొని మీరు పార్టీలు చేసుకున్నారు, మీరు ఘన విజయము అనుకున్నారు, సెలబ్రేషన్స్ ఇవాళ చేసుకోండి. మీకు ఇలా కాదండి. ఇప్పుడు ఈ పిఓకే, పాకిస్తాన్, మీరు 2025, 26 ట్రెండ్ని చూశారనుకోండి, ఈ అన్నోన్ గన్మెన్ నేరుగా పాకిస్తాన్కి వెళ్ళడం, అక్కడ మేము రిటైర్ అయిపోయాము, మా శేష జీవితాన్ని హ్యాపీగా గడుపుతున్నాము అని అనుకున్న తీవ్రవాదులు. అంటే 1999లో కాందహార్ హైజాక్లో పాలు పంచుకున్న తీవ్రవాదులు ఎవరైతే మన పౌరులను ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు, తరువాత మేము వెళ్ళిపోయామండి, ఇక తీవ్రవాదం అక్కర్లేదు, మేము కూడా రిటైర్ అయిపోయాము, మాకు వయసు అయిపోయింది అనుకున్న వాళ్ళని కూడా అజిత్ దోవల్ గారు విడిచిపెట్టలేదండి. ఆ కాందహార్ ప్లేన్ హైజాక్, ఆ నెగోసియేషన్స్ చేసింది అజిత్ దోవల్. కానీ అప్పట్లో 1999, 2008 మనము చేతకాని వాళ్ళమయ్యాం, ఏమీ చేయలేకపోయాం. కాబట్టే మీకు ఆఫ్ఘనిస్తాన్లో ఉండిన తీవ్రవాదులు, ఈ పాకిస్తాన్లో ఉన్న మీరు ఏం చెయ్యగలరులే అనుకున్నారు. ఇవాళ చెప్తారు చూసారా, ఎవ్రీ డాగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ డే.
సో సరిగ్గా ఇవాళ ఇది మన టైం అండి, అజిత్ దోవెల్ గారి టైము. ఏం చెయ్యాలో వెతికి ఎక్కడెక్కడ దాక్కున్నారు. ఇవాళ తీవ్రవాదులు పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో పీఓకేల బయటికి రావడానికి కూడా భయపడుతున్నారండి. అలాంటిది ఈ డాక్టర్ ఇంకా 30 ఏళ్ళు కూడా నిండలేదు, నాకేంటి ఇలాంటి పుల్వామా దాడులు ఎన్నో చేయగలను, నా క్లినిక్కి వచ్చేవాళ్ళు వీళ్ళని నేను తీవ్రవాదులుగా మార్చగలను, నాకు సిఐఏ పాకిస్తాన్ నుంచి ఫండింగ్ వస్తుంది, ఆయుధాలు వస్తున్నాయి, మొత్తము ఫైనాన్స్ నేను ఇక్కడ ముజఫరాబాద్ నుంచి అంటే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ నుంచే నేను నిర్వహించగలను, మీరేం పీకుతారు అన్నాడు. ఏం జరిగిందో చూశారు కదా, అయిపోయింది. కానీ ఇప్పుడు మనం చూడాల్సింది ఫ్రెండ్స్, వెస్ట్ బెంగాల్ ఎందుకు ఇంత మాట్లాడుతున్నామంటే తట్టుకోలేకపోతున్నారండి. సో దాంతో ఇప్పుడు జైష్ ఈ మహమ్మద్, లష్కర్ ఈ తాయిబా, అలాగే అల్ బదర్, ఇతను దీని కమాండర్ అండి. ఈ అల్ బదర్ ఇది ఒక శాంక్షన్డ్ గ్రూప్. సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా హమాస్తో కలిపి పీఓకేలో వీళ్ళు తమ ఆఫీసులు నిర్వహించడం మొదలుపెట్టారు. అంటే భారత్ను ఒక శత్రు దేశముగా చూపించి 2017లో ఇతను పాకిస్తాన్ వెళ్ళినప్పుడు సరిగ్గా అలాంటి ఒక బ్రెయిన్ వాషే జరిగిందండి. ఇప్పుడు మీరు కాశ్మీర్లో ఉండే యువకులు ఉంటారు చూసారా, వాళ్ళకు టర్కీలో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారండి. కాబట్టి ఈ కాశ్మీర్ నుంచి వీళ్ళందరూ టర్కీ వెళ్తారు, ఇస్తాంబుల్ వెళ్తారు, పెద్ద పెద్ద యూనివర్సిటీస్ ఉంటాయి. సో బాగుంది కదా, మాకు ఫ్రీ ఎడ్యుకేషన్ కదా, అకామిడేషన్, ఫుడ్ పెడుతున్నారు కదా అనుకుంటారు. అలా కాదండి, మీకు క్లాసులు అయిన తరువాత బ్రెయిన్ వాష్ చేస్తారండి. భారత్ ఎలాంటి ఒక దేశము, వాళ్ళ సైనికులు ఎలాంటి వాళ్ళు, ఈ మోదీ ఏమిటి, మీకు అజిత్ దోవెల్, జయశంకర్ లాంటి వాళ్ళు, వీళ్ళందరినీ విలన్లులాగా చూపించి మనమేదో పెద్ద యుద్ధ వీరుల్లాగా వాళ్ళకి చెప్పి వాళ్ళను బ్రెయిన్ వాష్ చేసి వాళ్లకు ట్రైనింగ్ ఏంటి, స్టూడెంట్స్ వీళ్ళను తీవ్రవాదులుగా మారుస్తారు. రేపేమవుతుందో నోబడి బాదర్స్ అండి, అంతే కదా. సో ఇప్పుడు బ్రెయిన్ వాష్ చేసిన వాడేంటి, ఇమీడియట్గా ఆయుధాలు పట్టుకుంటాడు, భారత్ నా శత్రు దేశము అనుకుంటాడు. అరే ఆ దేశంలో కూడా కోట్ల మంది ముస్లింలు ఉంటారు కదా, వాళ్ళందరూ హ్యాపీగానే కదా ఉన్నారు, అవి ఏమీ ఆలోచించారండి. ఇక్కడ చాలా దారుణాలు జరిగిపోతున్నాయి. సో కాశ్మీర్ అనబడే అజెండా మనది, మనము కాశ్మీర్ని సాధించాలి. ఏది, ఒక 100 మంది తీవ్రవాదులు కాశ్మీర్ లాంటి రీజియన్ని వీళ్ళు సాధించగలరా? అక్కడ ఇండియన్ ఆర్మీ ఎంత పెద్దది, అక్కడ ఈ యాంటీ టెర్రర్ యాక్టివిటీస్ ఏ స్థాయిలో ఉంటుంది, వాటిని నిర్మూలించడానికి ఏమీ తెలియదండి, తుపాకులు పట్టుకొని వచ్చేస్తారు. అందులో ఇలాంటి యువకులు చాలా గొప్పగా చేసేసాం అనుకుంటారు, ఒక్కొక్కడు పోతున్నాడు. కాబట్టి ఇది పాకిస్తాన్, టర్కీ లాంటి దేశాలు, అలాగే ఈ తీవ్రవాద సంస్థలు, వీళ్ళందరికీ చాలా పెద్ద దెబ్బ. ఇండియన్ మిలిటరీ, ఇండియన్ ఆర్మీ దాకా మీరు రాక్కర్లేదు. మా అన్నోన్ గన్మెన్, ఈ రా ఏజెంట్లు, వీళ్ళే మీ పని పడతారు అనేది అజిత్ దోవెల్ గారు వీళ్ళకి ఇస్తున్న హెచ్చరిక. వరుస పెట్టి 2026లో ఇవాళ దాకా 32+ అండి. మొన్న ఏప్రిల్లోనే దగ్గర 11 నుంచి 12 మంది తీవ్రవాదులను వీళ్ళు లేపేశారు, వెతుకుతున్నారు, వెతికి వేటాడుతున్నారంటారు చూసారా. సరిగ్గా ఇవాళ పాకిస్తాను, పీఓకే, బంగ్లాదేశ్, నెక్స్ట్ టార్గెట్ బంగ్లాదేశ్. ఆల్రెడీ అక్కడ సిఐఏ ఏజెంట్లను వీళ్ళు లేపేశారు. ఇప్పుడు మళ్ళీ కొత్త రకమైన తీవ్రవాదులు వస్తున్నారు, వాళ్ళు కూడా ఇలాగే పరలోక ప్రయాణము చెయ్యబోతున్నారు. మరి ఇంత పెద్దది, ఇదే ఫైనల్ దెబ్బ, ఫైనల్ బ్లో అని చెప్పేసి ఇవాళ అందరూ మాట్లాడుతున్నారు. మరి అజిత్ దోవెల్ గారు తన ప్రతీకారాన్ని తీర్చుకున్నారా? ఇవాళ అందరూ ఇదే మాట్లాడుతున్నారు. మరి ఈ వార్తలు మీరు విన్నారా? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.